కాబట్టి ఇవాళ మనం ధ్యాన ప్రక్రియ ఎందుకు కొంతసేపు అనుభవించాం. భగవద్గీత 12వ అధ్యాయం భగవానుడు భక్తి యోగం గురించి మాట్లాడుతూ అర్జునుడు ఆయన్ని అడిగాడు, ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తవాః. ఒకసారి అనండి ఆ శ్లోకం. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్తతమామతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఇవాళ మనం చెప్పుకునే శ్లోకం క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఈ శ్లోకంలో భగవానుడు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు. ప్రశ్న అర్జునుడిది, మీరు ప్రతిరోజు దాని వివరణ వింటున్నారు. ఆయన అడిగినటువంటిది ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. అవ్యక్తమై అక్షర పరబ్రహ్మమై నిరాకారమైనటువంటి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మోపాసన చేసేటటువంటి యోగులు ఉత్తములైనటువంటి వారా, లేకపోతే సగుణమై సాకారమైనటువంటి వ్యక్తమైనటువంటి పరబ్రహ్మస్వరూపాన్ని పట్టుకునేటటువంటి యోగులు ఉత్తమమైన వారా? ఉత్తమమైన వారు అంటే అక్కడ అర్థం ఏదో మంచివారు చెడ్డవారు అని కాదు. ఎవరు మోక్షమును తొందరగా పొందగలుగుతున్నారు, ఏ ఉపాసన రీతి ఈశ్వరుని యందు కలిసిపోవడానికి తేలికగా మార్గముగా ప్రవర్తిల్లుతుంది నాకు చెప్పవలసింది. భగవానుడు నిన్న చెప్పాడు, మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్తతమామతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. భక్తికి ఉండవలసినటువంటి లక్షణాలు, ఉపాసనకి ఉండవలసిన లక్షణములను గురించి భగవానుడు నిన్న కొన్ని మాటలు చెప్పాడు. ఇవాళ ఆయన ప్రశ్నకి తగినటువంటి జవాబుని ఇవాళ ప్రతిపాదన చేస్తున్నాడు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాం పర్యుపాసతే అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అన్నాడు. సగుణోపాసన సాకారోపాసన చేసేటటువంటి వారు కొందరు, నిర్గుణమైనటువంటి అక్షరపర బ్రహ్మస్వరూపము అవ్యక్తమైన దాన్ని ఉపాసన చేసేటటువంటి వారు కొందరు. నేను మళ్ళీ మీతో జ్ఞాపకం చేయడానికి చెప్తున్నాను. వ్యక్తమైనది అంటే ఒక రూపం, అంతటా నిండి ఉన్నవాడు నారసింహుడిగా రావడము అని నిన్న నేను మనవి చేశాను మీకు. వ్యక్తమైన ఒక రూపాన్ని పట్టుకున్నవాడు వ్యక్తము కాకుండా అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మస్వరూపము ఆకాశము వంటిది, కంటికి గోచరము కానిది. కంటికి గోచరము కానిది అంటే దాని నోటితో చెప్పడానికి రూపము లేనిది, కేవలము అనుభవమునకు మాత్రమే అందేటటువంటిది. దాన్ని పట్టుకున్నవాడు గొప్పవాడా? ఈ ప్రశ్నకి ఆయన అంటున్నాడు, క్లేశోధికతరస్తేషాం అవ్యక్తం పర్యుపాసతే. ఆయన ఇద్దరి గురించి మాట్లాడినట్టే. ఎందుకని అంటే పర్యుపాసతే అన్న మాట వేశారు కాబట్టి
అక్కడ పోలికతో కూడినటువంటి విశేషము అంతర్లీనమై ఉన్నది. ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు. సాకారోపాసన చేసేటటువంటి వాడికి ఒక కష్టం ఉంది, నిరాకారోపాసన చేసేటటువంటి వాడికి ఒక కష్టం. ఏమిటా కష్టము అంటే, ఈ దేహము అనేటటువంటి దాని యందు అభిమానం ఉండడమే అన్నిటికన్నా పెద్ద ప్రతిబంధకము. ఎందువలన అంటే, అసలు దేహమును చూపించి ఇది నేను అనడం కొన్ని కోట్ల జన్మలుగా వచ్చేసినటువంటి అలవాటు. మీరు చూడండి, లోకంలో అలవాటు అని ఒకటి ఉంటుంది, దాన్ని మీరు తప్పించడం చాలా చాలా కష్టం. అసలు ఎంత పరిశ్రమ అంటే మీరు సంఘర్షణ పడిపోతారు, నలుగుడు పడిపోతారు. ఇప్పుడు మీరు చెయ్యకండి, కానీ నేను మీకు ఒకటి చెప్తాను. ఈ రెండు చేతులకి ఎంత అలవాటు ఉంటుందంటే, మీరు నడుస్తున్నారనుకోండి, అవి రెండు ఊగుతాయి. ఈ రెండు చేతుల్ని తిప్పు ఇలా అన్నారనుకోండి, ఇవి తిప్పితే ఇది తిరుగుతాయి, ఇలా తిరుగుతాయి. ఇది ముందుకి తిప్పి ఇది వెనక్కి తిప్పు అన్నాను అనుకోండి, సాధ్యమా? ఇది ముందుకు తిప్పు, ఇది ముందుకు తిప్పకు, వెనక్కి తిప్పు అన్నాను అనుకోండి. ఇలా తిప్పుతూ ఇది ఇలా తిప్పు అన్నాను అనుకోండి, తిరగవు. అప్పుడు మీకు ఏమవుతుందంటే, సాధన చేయడంలో 2-3 మాటలు చేసి ఏదో ఇలా అంటూ అలా తిరగదు. ఇలా తిరగకపోతే మీరు డసిపోతారు, అలిసిపోయి సంఘర్షణకి లోనవుతారు. ఇట్లా దిక్కుమాలిన 2 చేతులు ఇది తిప్పలేకపోతున్నాను ఇలాగా అని. ఎందుకు తిప్పలేకపోతున్నారు అంటే, చాలా కాలంగా అలవాటు అంతే. దీన్ని ఇది అనుసరించడం అలవాటైంది. అందుకని ఒకదానికొకటి వ్యతిరేక దిశలో పనిచేయడానికి ఒప్పుకో. మీరు ఆదేశం ఇచ్చినా అవి అలా తిరగవు, దానికి అలా యాంత్రికంగా అలవాటైంది. మనసుకి కూడా అలాగే అలవాటైంది, అది సూక్ష్మభూతం, దానికి తిరగడం అలవాటైంది. అందుకని అది దీన్ని మీరు కూర్చోబెట్టినా అది తిరుగుతుంది. ఇప్పుడు ఇది మీరు సాధించలేకపోయారనుకోండి, నేను చెప్పినట్టుగా మీరు చేతులు తిప్పలేకపోయారనుకోండి, తిప్పలేకపోతే మీకు ఏమవుతుందో తెలుసా అండి, ఏంట్రా ఈ పాటి చేయలేకపోయాను అని ఒక భావన వస్తుంది. ఆ భావన రాగానే బడలికి వచ్చేస్తుంది. ఏంటో నేను ఇది చేయలేకపోయాను, ఏంటి ఆ పాటి చేయలేకపోయాను, ఇంకేంటి నా 2 చేతులు నేను తిప్పలేకపోవడం ఏంట్రా అని ఒక రకమైనటువంటి వైఫల్యంతో కూడినటువంటి దుఃఖ భావన, ఒక సంఘర్షణ, ఒక అలసట వచ్చేస్తుంది. ఏమైపోయింది ఓపికంతా అంటే తెలియదు, ఒక రకమైన దగ్గుత్తికకి లోనైపోతాడు. భగవానుడు అంటున్నాడు, ఇవాళ చేసిన అలవాటు కాదు, ఎప్పటి నుంచో ఉన్న అలవాటు ఏమిటంటే, నేను అన్నప్పుడు ఇది చూపిస్తాం. ఎవరయా నువ్వు అన్నారనుకోండి, నేను. పిల్లలకి ఇది ఎవరిది? నాది. ఏడి 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 షణ్ముఖుడేడి, ఇదిగో అని వాడికి బాగా నేర్పుతాం మనం. ఒకవేళ వాడు ఏ జ్ఞానం అయిపోతాడేమో అని. కాబట్టి మీరు బాగా గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. నేను అని మీరు దీన్ని చూపించారనుకోండి, పక్కనే పుడుతుంది చెల్లెలు. నాది. దానికో అన్నయ్య పుడతాడు, వాడు. వాడికో తమ్ముడు పుడతాడు, వాడిది. సంసారము మాయా అంతా వచ్చేసింది. అక్కడొక్కటి పుడితే చాలు, ఇక పిలక మొక్కలన్నీ పుట్టేస్తాయి. నేను అని అసత్యాన్ని చూపించారనుకోండి, నాది వస్తుంది. ఇంచేతనంటే ఇదే మధుకైటభులు అంటారు. తత్వత మధుకైటభులు అంటే ఎవరంటే, ఒక్క తేనె చుక్క తెచ్చి ఇక్కడ పెట్టాననుకోండి, ఎన్ని నల్ల చీమలు వచ్చి అంటుకుంటాయో. ఒక్క నేను చూపించాననుకోండి, నేను, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా వియ్యంకుడు, నా వియ్యపురాలు, నా శిష్యులు, నా మైకు, నా లాల్చి, నా ఉత్తరీయం, ఎన్ని నాదులు. నా నేను ఒక్కటి ఉంటే నాదులన్నీ వస్తాయి. ఒక్క తేనె చెక్కుంటే, మధు ఒక్కటి ఉంటే, కైటభులంటే కీటకములని వస్తాయి. ఒక్క నేను కన్ని నాదులు. ఒక నేను కన్ని నాదులు వస్తే వాడు, మరి నా శిష్యుడు కాని వాడు, వాడిది, వాడి గురువు గారు, వాడి పంచ, వాడి లాల్చి, వాడి దండ, వాడి గది, వాడి ఇల్లు, వాడల్లుడు, వాడి కోడలు. ఈ మధ్యలో
నా అల్లుడి కన్నా వాడు అల్లుడు గొప్పవాడు, నా కూతురు కన్నా వాడి కూతురు అందంగా ఉంది, నా పంచె కన్నా వాడి పంచె అంచు పెద్దది, కావలసినంత అల్లరంతా ప్రారంభమైంది. ఇక అందులోంచి వాడికి పెద్ద అంచు పంచి ఉంది, వీడికి ఏడుపు, అందులోంచి క్రోధం, అమర్షం, అసూయ, అల్లరి అన్నీ పుట్టుకొచ్చాయి. ఒక్క నేను చూపిస్తే అల్లరంతా అందులోంచి వస్తుంది. అసలు నామరూపాత్మకంగా లేని జగత్తుకి ఎక్కడో సీతాఫలం గింజ పడిపోయింది, ఎక్కడో సపోటా గింజ పడిపోయింది, ఎక్కడో జామ గింజ పడిపోయింది, ఎక్కడో ఇంకో తోటకూర విత్తనాలు కింద పడిపోయింది. వర్షం ఒక్కటి పడింది అనుకోండి, సీతాఫలం గింజ సీతాఫలం చెట్టు అయిపోతుంది, జామ గింజ జామ చెట్టు అయిపోతుంది, సపోటా గింజ సపోటా చెట్టు అయిపోతుంది. దగ్గరగా పెరగమని మీరు వేరు చేసి దూరంగా వేసుకోవాలి. ఒక్క వర్షం ఇన్నిటిని మొలకెత్తించినట్లు ఒక్క నేను అసత్యం వైపుకి తిరిగితే ఇంత మాయా ప్రబలుతుంది. కానీ వచ్చిన పెద్ద సమస్య అంతా ఎక్కడుంటుందంటే విన్నంతసేపు బాగుంటుంది. ఇది కాదురా నేను, ఎందుచేతనంటే ఇది నేనైతే దీన్ని సాక్షిగా చూస్తున్నది ఒకటి ఉందిగా లోపల. దీనికి ఆకలేస్తోంది, దీనికి దాహం వేస్తోంది, దీనికి ఇక్కడ నిప్పెడుతోంది అని చెప్తున్నాడంటే ఇది ఎగిరిపోతోంది అని నేను అన్నప్పుడు దీన్ని నేను చూస్తున్నట్టే, దీనికి ఇక్కడ నిప్పెడుతోంది అంటే దీనికి నిప్పెడుతున్నది తెలుసుకుంటున్నది ఒకటి ఉందా లేదా లోపల? ఉంది కదా. ఈ కన్ను చూస్తోందంటాను, ఏదో పుట్టినరోజు కదా మా ఆయనకని చెప్పి మా ఆవిడ నాకు కుంకుడుకాయ పులుసుతో తలంటి పోసింది అనుకోండి. వస్తే కంట్లోకి కుంకుడు పులుసు వెళ్ళింది. కుంకుడు పులుసు పెడితే ఏమండో టీవీలో వెంకటాచలం చూపిస్తున్నారు అంది. ఏం చూడనే కంట్లో కుంకుడు పులుసు వెళ్ళిపోయింది అంటే ఈ కన్ను చూడలేకపోతోందని చూస్తున్నది ఒకటి ఉందా లేదా లోపల? అదే రమణ మహర్షి జీవితంలో జరిగింది. ఆయన ఒకరోజు మేడ మీద పడుకుని ఉండగా అకస్మాత్తుగా ఆయనకి మరణం వస్తోంది అని తెలిసింది. నా గుండె దడెక్కుతోంది, గుండె ఆగిపోతోంది, నా ఒళ్ళు చల్లబడిపోతోంది, నా శరీరం కదలడం ఆగిపోతోంది, నాకు ప్రాణోత్క్రమణం అయిపోతోంది, జీవుడు పైకి వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకున్నారు. అందరూ అయోమయానికి భయానికి లోనవుతారు. ఆయనకి ఇప్పుడు ఈ జన్మలోనూ చేసిన సుకృతం ఆయన కనిపించింది. సరే ఎన్నోసార్లు చచ్చిపోయి ఉంటానుగా గత జన్మల్లో, అసలు చావంటే ఏమిటో చూడాలనుకున్నారు. అని చావంటే చచ్చిపోయిన తర్వాత కూడా నేను చూసే శరీరం అక్కడే ఉంటుంది, పట్టుకెళ్ళి కాల్చేస్తూ ఉంటారు. అప్పుడు శరీరంలోంచి ఏది బయటికి ఎడుతోంది, శరీరం ఏమవుతుంది, అసలు పరికిద్దాం మనం ఈ చావంటే ఏమిటో అని స్థితప్రజ్ఞుడై ఆగిపోయారు. ప్రాణోత్క్రమణమై బయటికి వెళ్ళి శరీరం వంక చూసి వెంటనే ఆయన అనుకున్నారు, ఓహో ఇది నేను కాదు, అసలు పైకెళ్ళి చూస్తున్నదేదో అది నేను, నా చేత చూడబడుతున్న ఇది నిజమైన నేను కాదు, నేను నిజమైన నేను వేరు లోపల ఉన్నాను అనుకున్న ఉత్తర క్షణంలో మళ్ళీ లోపలికి వెళ్ళారు. మళ్ళీ కదిలింది శరీరం, అంతే. ఇక ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన జీవితం అంతా ఒక్కటే సందేశం, నువ్వెవరో తెలుసుకో. ఇది నేనన్నాళ్ళు దేహమునందు అనురక్తి అభిమానము ఉండిపోయినన్నాళ్ళు అన్ని అల్లర్లు ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. ఎందుకో తెలుసా అండి, ఇది కూర్చుంది పూజకి, ఇది కూర్చున్న తర్వాత ఏమవుతుందంటే ఎంత విపరీతంగా దీని మీద పనిచేస్తూ ఉంటుంది మాయా అంటే, ఏదో సాధన చేద్దామని కూర్చున్నాడు. చెవి ఒక ద్వారం కదూ, పిల్ల పరీక్షకు వెళ్ళాలి. అమ్మా నా బండి తాళాలు కనపట్టలేదమ్మా, నా బండి తాళాలు కనపట్టలేదమ్మా, నా బండి తాళాలు కనపట్టలేదమ్మా, బండి మీద వెళ్ళిపోయి పెట్టేసి కాలేజ్ బస్ ఎక్కించి అనుకున్నానమ్మా, 8 అయిపోయింది, కాలేజ్ బస్ కూడా వెళ్ళిపోతాయి, బాబాయ్ పరీక్ష పోతుందమ్మా. ఇవి వీడి చెవిన పడుతున్నాయి. పిల్ల స్కూటర్ తాళాలు కనపట్టలేదు, తను లేచి స్కూటర్ ఎక్కించుకు తీసుకెళ్లి దింపేయచ్చు. వీడి పూజ నడుస్తుందని మీరు అనుకుంటున్నారా? నడవదు. ఎందుకు నడవదంటే ఇది నేను, అది నా కూతురు, దాని పరీక్ష, నేను తండ్రిని, కాబట్టి నేను లేచిపోవాలి, నేను తీసుకెళ్ళాలి. విసుగో కసుగో ఓ నమస్కారం పెట్టి గబాన లేచి దిక్కుమాల వాళ్ళు ఎప్పుడు ఆ స్కూటర్ తాళాలు ఎక్కడ పెట్టేస్తాను, నేను దింపేస్తాను రా, నా పంచి ఇప్పేసి ప్యాంట్ వేసుకుని గోబా వెళ్ళిపోతాడు. అయిపోయిందా? అసలు దీని మీద తాదాత్మ్యత ఉన్నంతసేపు వ్యక్తమా అవ్యక్తమా పక్కన పెట్టవయా, ఏం ఉపాసన చేస్తావన్నాడు కృష్ణుడు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాం పర్యుపాసతే.
అసలు నిర్గుణమైన పరబ్రహ్మమును ఆరాధన చేసేటటువంటి వాడికి దేహాభిమానము మెండుగా ఉన్నప్పుడు మరింత కష్టం. వాడికి సాధనం కూడా లేదు, ఎదురుగుండా ఒక రూపం కూడా లేదు. ఒక రూపాన్ని పట్టుకున్న వాడికి కష్టమే. ఎందుకంటే ఇలా కూర్చున్నాను అనుకోండి, ఏదో అసలు ఆయన పరమాత్మ మహానుభావుడు, ఆయనే అంతటా ఉన్నాడు అంటున్నాను. ఓ దోమ కుడుతోంది ఇక్కడ. ఇప్పుడు ఆ భావనతో ఉన్నాను. దోమ ఎవరు? ఆ బ్రహ్మకీట జనని అన్న ఆమని చెప్తున్నాను. తల్లి అంతా నువ్వే. ఇప్పుడు ఈ దోమని కొట్టాలా కొట్టద్దా? కొట్టకపోతే పీకేస్తోంది, కొడితే మరి నీ చెప్తున్న సిద్ధాంతం ఏమిటి? నీ కొట్టేదేమిటి? ఎంత క్లేశం అండి, ఎంత నలుగుడు అండి. అప్పుడు నిజమైన సాధన ఎందు ఇంత నలుగుడు ఎందుకు వస్తుందంటే దీని మీద అభిమానం వదలలేదు. దీని మీద అభిమానం అంటూ పోయిందనుకోండి, అంతే, వాడు నిరాకారమా సాకారమా వదిలేదు. కానీ అదంత తేలిక కాదురా. ఇది నేను కాదు అని అసలు దీని గురించి ఉండడం అసలు దుస్సాధ్యము. అంత తేలికైన విషయం కాదు. ఉపన్యాసాలు చెప్పినంత తేలిక, ఉపన్యాసాలు విన్నంత తేలిక అది కాదు. ఇది నేను కాదన్న సత్యమునందు నిలబడగలగడం చాలా చాలా కష్టమైనటువంటి విషయము. ఎందుచేత అంటే దేహముతో, దేహము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? దహింపబడునది అని, కాలిపోతుంది అని. దీని యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమి అంటే ఇది కాలిపోతుంది ఒకనాడు. అందుకే ఇది వచ్చింది. మరి కాలిపోతే ఎలాగో కాలిపోయే దిక్కుమాల శరీరం నాకు మాయే కల్పిస్తోందండి, నేనే చంపవతల పారేస్తే అలా చేయకూడదు. దాన్ని శాస్త్రం అంగీకరించదు. విస్తరాకు ప్రయోజనం ఏమిటి? పెంట కుప్పలో పారేయడమే. విస్తరాకుని ఏం చేస్తారండి మీరు? పెంట కుప్పలో పడేస్తారు. మరి విస్తరాకుని వెంటనే పెంట కుప్పలో పడేస్తారా? పడేయరు. మంచి ఆకులు తేవాలి, నీళ్లు జల్లాలి, బట్టతో తుడవాలి, సన్నటి చీపురు పుల్లలు తెచ్చుకోవాలి. అది ఇల్లు ఉడిచిన చీపురు కట్ట అయి ఉండకూడదు. ఆ పుల్లలతోటి అందంగా కుట్టాలి, అవి ఊడిపోకుండా కుట్టాలి. ఆ ఆకు వేసుకోవాలి, నీళ్లు జల్లాలి, వడ్డన చేసుకోవాలి, నైవేద్యం పెట్టి నీళ్లు జల్లి పరిశేచనం చెయ్యాలి, అందులో ఉన్న పదార్థం అంతా తినాలి, ఉత్తరాపోసనం పట్టాలి. అప్పుడు తాను లేచి వెళ్ళిన తరువాత ఆ విస్తరాకుని మడత పెట్టి తీసుకెళ్లి పెంట కుప్పలో పారేయాలి. పెంట కుప్పలో పారయ్యబడడం సత్యమైన, పెంట కుప్పలో పారవయ్యబడడానికి ముందు దాని వలన ఒక ప్రయోజనం నడవాలి. అందుకే దీనికి ఋతుమంతమని పేరు. అసత్యమైన దీని ఎందుండి సత్యమును తెలుసుకోవాలి. సత్యమును తెలుసుకోవడానికి ఇది సాధనము కావాలి. అందుకని సాధనాన్ని చంపేయడం ఎందుకు? సత్యము ఎరుకలోకి వచ్చేసింది, లోపల ఉన్న అసలైన నేను ఏదో నీకు తెలిసిపోయింది. అసత్యమైన వస్తువునందు ఉండడం వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి? నీకు నష్టమేం లేదు. కురిడి ఉంది, ఆ కొబ్బరి డొక్కకే అంటుకుంది, ఆ పెంకుకి. ఆ పెంకు నుంచే ఊడిపోయింది. ఊడిపోయి డొలడొలడొలాడుతాను. ఇప్పుడు ఇలా అంటే లోపల కురిడి వినపడుతుంటుంది, చప్పుడు. ఊడిపోయింది. ఊడిపోయి కొబ్బరి పెంకు నుంచి విడిపోయి తాను వేరుగా ఉంది. ఇప్పుడు నేను విడిపోయాను కదండి, ఇంక ఇందులో నేను ఉండనండి, నేను బయటికి పోతానండి అంటుందా? బద్దలు కొట్టారనుకోండి, ఊడి బయటికి వస్తుంది. బద్దల కొట్టేంత వరకు పైకి రాకుండా లోపల ఉండిపోయిన కురిడి పూర్ణాహుతికి మాత్రమే పనికొస్తుంది. అలాగే నీవు ఇందులోంచి విడివడడం రావాలి. విడివడము అన్న ప్రక్రియకే సాధన అని పేరు. పరిపక్వత అని అక్కడ మాట్లాడతారు. ఈ పరిపక్వత సాధనాక్రమంలో వస్తుంది తప్ప ఏదో ఒక ఉపన్యాసంలో ఇది నేను కాదండి అని తెలుసుకోవడం కాదు. బాగా సాధన చెయ్యాలి, బాగా గురువాక్య శ్రవణం చెయ్యాలి, బాగా శాస్త్రమునంతటినీ పరిశోధన చెయ్యాలి, మనసుని బాగా నిలబెట్టాలి, అభ్యాసము చెయ్యాలి. చేస్తే పరిపక్వత వస్తుంది. అప్పుడు ఊడుతుంది, విడుతుంది, తనంత తాను ఊడాలి. మీరు బలవంతంగా పీక్కూడదు. పరిపక్వత అన్న మాట గురించి నేను చెప్పాలి అంటే ఒక్కటే బాగా ఉదాహరణ. ఒక చెట్టుకి పువ్వు పూస్తుంది, పువ్వు ఊడదు. పువ్వు పిండి అవుతుంది, ఊడదు. పిండె కాయ అవుతుంది, ఊడదు. కాయ లోపల ఉన్నటువంటి గుజ్జు తెల్లగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, వగరగా ఉంటుంది. ఆ కాయ పండిపోయింది, పచ్చగా అయిపోయింది. లోపల ఉన్న గుజ్జు రసం అయిపోయింది.
కన్నం పెడితే ఇలా రసం కారిపోయేటట్టు అయిపోయింది. ఇప్పుడు బాగా మిగలముగ్గిపోయింది. ఇహ పట్టుకోవచ్చు. తానే విడిపోతుంది. తానే విడిపోయి కింద పడిపోతుంది. పిండెగా విడిపోయి కింద పడిపోయింది అనుకోండి, ఇహ పనికి రాదు. పండుగా కింద పడిపోయింది అనుకోండి, పండు నేల మీద పడిపోయింది. పండిపోయాడు రా అంటారు మన వాళ్ళు. అందుకే ఆయన పండిపోయాడండి అంటారు. ఆటలలో కూడా పంటలు వేసుకోండి అంటారు. మరి పంట పండింది అంటారు. ఆఖరికి చిన్నతనంలో ఏదో వైకుంఠపాళి అని ఆడతారు. అందులో ఆయన పండిపోయాడండి అంటే. దేవతల్లో తిరుగుతున్నాడు అనుకోండి, అన్ని నిత్యంలో ఎక్కి పైకి ఎక్కుతారు. ఇప్పుడు ఉందో లేదో ఆ ఆట నాకు తెలియదు. పైన దేవతల మూర్తులు ఉంటాయి. అందులో ఏదో మూడు పడింది అనుకోండి, పరమపురుషుడు అని ఉంటాడు మధ్యలో, వాడిని దాటి వెళ్ళిపోతాడు. పండలేదు నువ్వు ఇంకా ఆడాలంటాడు. అలా తిరుగుతుంటాడు. ఆఖరికి రెండు పడితే పరమపురుషుల్లోకి ఎడతాడు. వాడు ఆఖరికి ఆ రెండు పడి పరమపురుషుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయానే పండిపోయానంటే. అంటే పిల్లలకి ఏం నేర్పుతారంటే, నీ సాధన అంతా దీనికి అంటే ఆ పరమపురుషుడిలో చేరిపోయే వరకు, దానికి తగిన జ్ఞానావిర్భావము కలిగే వరకు నువ్వు ఆడుతూనే ఉండాలి, సాధన చేస్తూనే ఉండాలి. దానికి ఇది ఋతుమంతముగా వాడుతూ ఉండాలి. దానికి ఇది సాధనం. దానికి సాధనము అని మీరు తెలుసుకోనప్పుడు ఏమవుతుందంటే తాదాత్మ్యత కలుగుతుంది. ఆత్మయందుండవలసిన తాదాత్మ్యత దేహమునందు మారుతుంది. మారితే ఇది అసత్య వస్తువు, దాని పేరే దేహము. ఉండేది కాదు, కాలిపోతుంది. కాలిపోతుంది అని దీని పేరే దేహమైతే దీన్ని పట్టుకుని ఇదే నేనండి, ఇది ఉండాలండి, ఇదే నేనండి, ఇది ఉండాలండి అంటే ఉండనిది వెళ్ళిపోతుంది. నేను వెళ్ళిపోతానబ్బాయి అని అది చెప్తూ ఉంటుంది మనకెప్పుడు. ఇదే శంకరాచార్యులు వారు అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో, బాల్యాదిశ్యపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా అంటారు. ఇది చిన్నతనంలో పుట్టినప్పుడు ఒక పసిపిల్లవాడిగా ఉంది. తర్వాత ఇది కొంచెం పెద్దదైంది. ఇది కొంచెం పెద్దదై చిన్నపిల్లలతో కలిసి ఆడుకుంది. ఇది చిన్నపిల్లలతో కలిసి ఆడుకుంటున్నప్పుడు నేను పిల్లాన్ని అని తెలుసుకుంటోంది లోపల ఒకటి. అది అప్పుడు అలాగే ఉంది. ఆ పిల్లలతో ఆడుకున్నటువంటి విషయాలు నాకు ఇప్పటికీ జ్ఞాపకంలో ఉన్నాయి. నేను అన్నప్పుడు ఇది ఆడుకున్న రోజులు. తర్వాత ఇది పెద్దదైంది. దీనికి యవ్వనం వచ్చింది. దీనికి యవ్వనం వచ్చింది, దీనికి మీసాలు వచ్చాయి, దీనికి ఓ పెళ్లి కావాలి అని చెప్పి ఓ పిల్లని తెచ్చుకుని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత దీనికి పుస్తకం ఇలా పట్టుకుంటే కనపడ్డం మానేసింది. దీనికి ఒక కళ్ళజోడు వచ్చింది. ఆ తర్వాత పూర్వం తిన్నట్టు తింటే జీర్ణం చేయడం మానేసింది. కాబట్టి చాలా నియమబద్ధంగా తీసుకుంటేనే జీర్ణం చేయడం ప్రారంభం చేసింది. అది తెలుసుకుంటోంది లోపల ఉన్న వస్తువు. బాల్యంలో ఉన్నప్పుడు బాల్యంలో ఉన్నావని చెప్పింది, యవ్వనంలో ఉన్నప్పుడు యవ్వనంలో ఉన్నావని చెప్పింది. కొంచెం పెద్దవాడు అవుతున్నాయో పూర్వం ఉన్న పటుత్వం లేదని చెప్పింది. ఇంకో 15 ఏళ్ల తర్వాత ఇంకోళ్ళు చెయ్యట్టుకుంటే మెట్లెక్కుతామని చెప్తోంది. ఆ చెప్తున్నది ఎప్పుడూ అలాగే ఉంది. మారిపోతున్నది ఇదే మారిపోతుంది. కాబట్టి మారిపోతున్న ఇది ఒకనాడు వెళ్ళిపోతుంది కూడా. ఆ వెళ్ళిపోతున్నప్పుడు కూడా చూస్తున్నది మాత్రం అలాగే ఉంటుంది. అది అసలైన నేను ఆత్మ. ఆ నేను దీని నుంచి దాని మీదకి వెళ్ళింది అనుకోండి, ఆ నేనన్నాను అనుకోండి, ఆ భయమే లేదు. ఎందుకంటే అది వెళ్ళేది కాదు. వెళ్ళడానికి ఏముంది దానికి? అది స్థాణువు, అది కదలడానికి చోట్లేదు, అది వెళ్ళడానికి చోట్లేదు, అది ఎప్పుడు ఉంటుంది సత్యం. కాబట్టి ఆ నేనన్ననాడు ధైర్యం వచ్చేస్తుంది. ఇది పడిపోతుందండి, పెద్ద విశేషం ఏముందంటాడు. అద్దెకున్న వాడికున్నంత ధైర్యం ఇంటి యజమానికి ఉండదు. ఎందుకో తెలుసా అండి? వాడికేం పోయింది, గోడంతా కన్నాలు కొడతాడు, అవసరమైతే స్లాబ్ కొడతాడు. వాడిది కాదుగా. కాదంటే ఖాళీ చేసిపోతాడు. యజమాను 1000 నియమాలు చెప్తాడు. అంటే గోడలకు కన్నాలు కొట్టేయకండి, మీ ఇష్టం వచ్చినట్లు ఏవో మధ్యలో తడికిలు కట్టేయకండి, కుంకుడుకాయలు అవి నేల మీద కొట్టేయకండి అని ఇన్ని చెప్తాడు. ఎందుకని? వాడు ఆ ఇంట్లో ఉండకపోయినా అది వాడిది. నాది అన్న భావం ఉంది కాబట్టి వాడికి భయం. ఇది పోతుందిరా, ఇది ఉన్నన్నాళ్ళు దీంట్లో ఉండి నేను లోపల ఉన్న వస్తువుని తెలుసుకోవడానికి నాకు ఇది సాధనము అని అనుకున్నారు అనుకోండి. దీని ద్వారానే దాన్ని పట్టుకుంటాను అన్ననాడు దీని మీద అభిమానం తగ్గుతుంది. ఇది నేను కాదండి, లోపల ఉన్నది నేనండి నోటితో అన్నంత మాత్రం చేత అభిమానం ఎలా తగ్గుతుంది? తగ్గనప్పుడు తనంత తాను ఎలా విడుతుంది పండుగ? ఇంకా పచ్చికాయ కాబట్టి పట్టుకునే ఉంటుంది. పండిపోయింది అనుకోండి, పడిపోతుంది, రాలిపోతుంది, దానికి ఏం భయం లేదు. పండిపోతే ఏదైనా తీపే.
మామిడికాయ పండిపోయింది అనుకోండి తీపే. మామిడికాయ అయితే పులుపు. జామకాయ పండిపోయింది అనుకోండి తీపే. నారింజ పండు పండిపోయింది అనుకోండి తీపే. బత్తాయికాయ పండిపోయింది అనుకోండి తీపే. ఏది పండిపోయినా తీపే. ఏది పండిపోయినా ముచ్చుకుని వదులుతుంది. పండనంత కాలం పట్టుకుంటుంది. అంటే పండిపోవడము అంటే అసలు వస్తువు ఎరుకలోనికి వచ్చి దీని నుండి విడివడుట. ఆ విడివడే ప్రక్రియ దేని వలన విడుతుంది అన్నారు. దంచితే విడుతుంది. వడ్లుకి ఉన్నటువంటి ధాన్యానికి పట్టుకున్న ఊక దేనికి విడుతుంది? రోకటి పోటుకి విడుతుంది. రోకటి పోటుకి విడినట్టే గురువాక్యము చేత, గురువు గారి వాక్కులన్న దెబ్బల చేత అజ్ఞానము విడి జ్ఞానము భాసిస్తుంది. కాబట్టి శాస్త్రము గురువు ఈ రెండు ఆధారమై ఉంటాయి. దానికి భగవానుడు అంటున్నాడు, ఆయన ఎంత గంభీరంగా మాట్లాడతాడో చూడండి. అందుకని అన్నాడు క్లేశోధికతరస్తేషాం. దీని మీద అల్లరి ఉండిపోయినంతసేపు చాలా కష్టంగా ఉంటుందిరా సాధన. అది వ్యక్తమా అవ్యక్తమా? వ్యక్తము విషయంలో కొంచెం తేలిగ్గా ఉంటుంది, ఏదో ఆధారం ఉంటుంది కాబట్టి, ఏదో పట్టుకున్నాడు కాబట్టి. అవ్యక్తం విషయంలో మరీ కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అసలు ఈ అభిమానమే దాటని వాడు అంతటా ఈశ్వరుడు ఉన్నాడని ఎలా అంటాడు? ఒక నేను ఇన్ని నాదులు అంటుకుపోయినప్పటికీ కుదరదు. రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తుండేవారు. వెనకటికి ముంగిస ఒకటి ఉండేది. ఆ ముంగిస ఓ చెట్టు దగ్గరికి వచ్చి పిల్లలు ఆడుకుంటుంటే ఆ చెట్టు పైకి ఎక్కేసి ఆ చెట్టు పైకి ఇలా ఎక్కేది. ఎక్కి తొర్ర ఉండేది. ఆ తొర్రలోకి ఇలా వెళ్ళిపోయేది. చెట్టు పైకి ఎక్కుతున్నంతసేపు దాన్ని కాళ్ళతో గట్టిగా పట్టుకుని ఎక్కేసేది. తొర్రలోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? మరి ఇలా తిరగాలి కాబట్టి కొంచెం పట్టు వదలాలి. ఆ తొర్రలోకి వెళ్ళిపోయేది. పిల్లలు ఏం చేశారంటే ఓసారి ఈ ముంగిస ఆట పట్టిద్దామని దాని తోకకో తాడు కట్టి ఆ తాడుకో పెద్ద రాయి కట్టారు. ఈ ముంగిస ఏం చేసేదంటే పాపం మెల్లిగా రాయి ఎట్టుకుని ఎలాగో అలా కష్టపడి అక్కడ దాకా ఎక్కేది. కన్నంలోకి ఎడదామని ఇలా కాళ్ళు కొంచెం వదిలేటప్పటికీ వెనక తోకకి రాయి ఉంది, ఢామని కింద పడిపోయింది. ఇది చూసి పిల్లలు నవ్వుతుండేవారు. ముంగిస తోకకి రాయి ఉన్నంతసేపు తన గూట్లోకి తాను ఎలా చేరలేదో, దేహమునందు భ్రాంతి ఉన్నంతసేపు ఈశ్వరుని యందు చేరలేడు, ఆత్మవైపుకు వెళ్ళలేడు, అసలు సత్యము భాషించదు, ఎరుకలోనికి రాదు. మరి దేహాత్మాభిమానం ఎలా పోతుంది? సాధన చేత బాగా సాధన జరగాలి. ఎంత సాధన అంటే సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనం అది అజ్ఞానమును తీసేది. ఆ కోణంలో గురువాక్య శ్రవణం చేసి శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి బాగా అభ్యాసం చేసి దాని గురించి విశేషమైనటువంటి విచారణ చెయ్యడం ప్రారంభమైతే ఆ విచారణ ప్రారంభం చేయడం చేత వచ్చేటటువంటి ఉత్తమ ఫలితమే దేహాత్మాభిమానము పోవుట. దానికి సాకారమా నిరాకారమా అని నన్ను అడిగారు అనుకోండి, సాకారము నుండి నిరాకారములోకి వెళ్ళడమే తేలిగ్గా ఉంటుంది. ఎప్పుడు నన్ను అడగడం ఏమి, గీతాచార్యుడి వాక్కైనా అంతే, గురువు గారి వాక్కైనా అంతే, వ్యాఖ్యానమైనా అంతే. సాకారమును పట్టని నిరాకారమునకు వెళ్ళడం అంత తేలిక కాదు, అసంభవము. అంతటా ఉన్నాడు ఈశ్వరుడు, సర్వత్రా ఉన్నాడు, పట్టుకో అన్నాను అనుకోండి, ఎలా పట్టుకుంటారు? ఏది మనసుకు ఆలంబనం, ఏది ఎలా పట్టుకుంటారు? మీరు పట్టుకోలేరు. వీడు ఈశ్వరుడు అన్నాను అనుకోండి, మీరు దీనికో పువ్వు వేయడం, దీనికి కాళ్ళు కడగడం తేలిక. అందులోంచి వ్యక్తమైంది సాకారము, ఆయనే, ఈయనే అన్నీ అనమన్నాను అనుకోండి, తేలిక. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, మీరు ఏ దక్షిణామూర్తికి నమస్కారం చేస్తున్నారో ఆ దక్షిణామూర్తియే వీరందరిగా కూర్చుని ఉన్నాడు. కాబట్టి ఎక్కడో దక్షిణామూర్తికి నమస్కారం కాదు, నీ ఎదురుగుండా ఉన్నవాడు, నీ పక్కనున్నవాడు, నీ వెనకనున్నవాడు, నీ మీద కోప్పడ్డవాడు, నిన్ను తిట్టినవాడు కూడా దక్షిణామూర్తి అన్నాను అనుకోండి. అప్పుడు మీరు అందరి యందు దక్షిణామూర్తినే చూడగలరు. అప్పుడు సాకారంలోంచి విస్తరిస్తున్నారా లేదా? అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగిన ప్రజ్ఞకి వెళ్ళిపోతే అది విస్తరించి 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 ఏమవుతుంది? అంతటా ఈశ్వరుణ్ణే చూడగలిగినటువంటి ప్రజ్ఞ కెడుతుంది. అంతేగాని అంతారామమయం అని పాట పాడేస్తే అంతారామమయం అయిపోతుంది ఏంటి? అంతారామమయం అని పాట పాడేసిన వాడికి అంతారామమయంగా ఏం దర్శనం అయిపోలేదు. ఎవడు అసలు పాడాడో అంతారామమయం అని, వాడికి అంతారామమయం అని చెప్పి కనపడి ఆనందంతో వాడు పాడాడు. ఉత్తినే పాట పాడిన వాడికి అంతారామమయం అని కనపడి పాడిన వాడు కాడు వాడు.
కాబట్టి సాకారము నుండి నిరాకారమునకు వెళ్ళడం అంటే తేలిక మార్గం, అది విస్తరణ కింద వెడుతుంది. నేను మీకు దానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక గోడ దూకాలి, గోడ దూకడానికి నాకు కర్ర ఇచ్చి దూకన్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఆ గోడ దూకాలంటే ఆ కర్ర పట్టుకుని కొంచెం దూరం వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కర్రని చేత్తో ఇలా అడ్డంగా పట్టుకుని పరిగెత్తి 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 గోడకి కొంచెం దగ్గరగా వచ్చి ఆ కర్రని ఏటవాలుగా భూమికి బాగా తాటించి కర్రని ఆధారం చేసుకుని నా శరీరాన్ని పైకెత్తి గోడ మీద వరకు వెళ్ళి నాకు ఆధారంగా వచ్చిన ఓ కర్ర, నిన్ను వదిలి వెళ్ళిపోతే కృతజ్ఞుణ్ణైపోతాను, నాతో పట్టుకెడతానంటే మీరు కర్ర వెనకబడిపోతారు. కర్రని గోడకి ఇటు వదిలేసి మీరు గోడకి అటు పడిపోతారు. అలాగే ఒక సాకారాన్ని పట్టుకుని ఉపాసన చెయ్యడం మొదలుపెట్టి అన్నీ వీడే అనడం మొదలు పెట్టారనుకోండి, ఇది నేను తెచ్చుకున్న విగ్రహం కాదండి, అంతా ఈయనే అన్నారనుకోండి, ఈ రామచంద్రమూర్తే చిలకలో ఉన్నాడు, ఈ రామచంద్రమూర్తే చెట్టుగా ఉన్నాడు, ఈ రామచంద్రమూర్తే దొంగగా ఉన్నాడు, ఈ రామచంద్రమూర్తే దొంగగా ఉన్నాడు అన్నాను అనుకోండి, ఇప్పుడు సర్వం రామయం జగత్. ఒక్క రాముణ్ణి పట్టుకుని ఆ రాముణ్ణి అంతటా చూడడం వస్తే సాకారము నుండి నిరాకారములోకి వెళ్ళారు, సగుణము నుండి నిర్గుణములోనికి వెళ్ళారు, మీ కంటికి కనపడేటటువంటి రూపము నుండి అక్షర పరబ్రహ్మమునందు ప్రవేశించారు. ఇప్పుడు మీకు ఎవరు ఈశ్వరుడు కాదు? అంతటా ఈశ్వరుడు. అందుకే ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి వారి ఉపాసన అద్భుతంగా ఉంటుంది. తులసీదాస్ గారు అంతటా రాముణ్ణి చూడడం ఆయనకు వచ్చింది, అది అంతా రామమయం అంటే. ఆయన పర్ణశాలలో కూర్చుని ఏవో కాస్త పాపం మహానుభావుడు ఆయనకి ఏముంటాయి, ఓ చిన్న పంచపాత్ర, ఓ ఉద్ధరిణి, ఓ రాగి పళ్ళెం, విగ్రహాలు పూజ చేసుకుని పర్ణశాలలో పడుకున్నారు. రాత్రి దొంగలు వచ్చారు. దొంగలు వచ్చి ఏమైనా ఉందేమో అని చెప్పి వాళ్ళు ఆ తడికి కన్నం పెట్టి లోపలికెళ్ళి ఉన్న పంచపాత్ర ఉద్ధరిణి ఇవే మూట కట్టుకున్నారు. మూట కట్టుకుని బయటికి పోదామని వాడు తల బయట పెట్టాడు. పెట్టేటప్పటికి ఇటువైపు నల్లటి పాదములు, ఇటువైపు ఎర్రటి పాదములు కనబడ్డాయి. ఇదెవర్రా అని వాళ్ళు తల పైకెత్తి చూశారు. కోదండం పట్టుకుని ఇటు రామచంద్రమూర్తి, అటు లక్ష్మణస్వామి కనబడ్డారు. అమ్మన ఆయనోయ్ బయట వాళ్ళకి రామలక్ష్మణుని తెలిస్తే ధన్యులైపోయారు. ఎవరో రాజకుమారులు ఉన్నారని లోపలికి పోయారు. లోపలికి పోయి వాళ్ళు మనని చూడలేదు కదా, కాసేపు ఆగి వెళ్ళిపోతారు, బయటికి ఎడదామని మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ తలపైకెత్తాడు. మళ్ళీ అలాగే ఉన్నారు ఇద్దరు. అమ్మన ఆయనోయ్ వీళ్ళు వెళ్ళటం లేదని మళ్ళీ లోపలికి పోయారు. తెల్లవారిపోయారు. తులసీదాస్ గారి నిద్ర లేచి పర్ణశాలలోకి వచ్చారు. ముందు గదిలోకి వచ్చారు. వీళ్ళిద్దరూ కూర్చుని ఉన్నారు మూట కట్టుకుని. ఆయన చూసి అన్నారు, ఎవరినైనా మీరన్నారు. అంటే అయ్యా మేము దొంగలం అండి అన్నారు. మరి ఏమి నాయనా ఎందుకు వచ్చారన్నారు. దొంగలు ఎందుకు వస్తారు స్వామి? ఓ నో పట్టుకుపోవడానికి వస్తారు. వచ్చాం. మరి పట్టుకుపోయారా, ఎందుకు కూర్చున్నారన్నారు. అంత అమాయకులం ఏం కాదు, మూట కట్టేసుకున్నాం. మరి ఎందుకు వెళ్ళలేదు మీరు అన్నారు. అంటే వెళదాం అనుకున్నాం, బయటికి ఎడితే చాలు ఇటు పక్క నల్లటి పాదములతో నీలమేఘ శరీరంతో కోదండం పట్టుకుని మెరిసిపోతూ ఒక ఆయన, ఎర్రగా ఒక ఆయన కోదండం పట్టుకుని నిలబడ్డారు. వెడితే దొరికిపోతామని వెళ్లకుండా నించున్నాం. వాళ్ళిద్దరూ రాత్రల్లా అలాగే ఉన్నారు, తెల్లవారు కట్ట అలాగే ఉన్నారు. నువ్వు లేచావు కానీ వాళ్ళు మాత్రం వెళ్ళటం లేదన్నారు. ఆయన తులసీదాస్ గారు ఏడిచాడు. నా కోసం మహానుభావ, ఇంతోటి దిక్కుమాల ఉద్ధరిని, దిక్కుమాల పంచపాత్ర కోసం రామా లక్ష్మణ రాత్రంతా పర్ణశాల ముందు కాపు కాశారా, ఇవి ఉండబట్టి కదూ ఇంత అల్లరి వచ్చింది, ఈ దొంగలకి ఇచ్చేస్తున్నాను. ఆయనకి దొంగ అన్న భావన ఎందు ప్రతికూల భావన రాలేదు. ఆయనకి ఆ దొంగల ఎందు కూడా రామచంద్రమూర్తి.